హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ ఆసరా పెన్షన్లకి సంబంధించినటువంటి ఒక శుభవార్తతో నేను మీకోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్దారులకైతే ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పెన్షన్స్ ఏ తేదీ వరకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, దానితో పాటుగా ఈ నెల వచ్చేటటువంటి పెన్షన్స్ అనేది ఎంత డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పద్ధతిలో పెన్షన్ విధానం కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఆ విధానం ఏమిటి, మీ పెన్షన్స్కి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మనం ఒకసారి గమనించినట్టయితే పత్రికా ప్రకటనని జారీ చేయడం జరిగింది. ఇది డిఆర్డిఏ నల్లగొండ గారైతే రిలీజ్ చేయడం జరిగింది. 23వ తారీఖు రోజున 4వ నెల 2026 ఈ రోజున ఈ యొక్క పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీని సారాంశం ఏమిటి అంటే, ఆసరా చేయూత పెన్షన్లు తీసుకునేటటువంటి వృద్ధాప్య పెన్షన్స్, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పెన్షన్లు అనేది 24వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 30 తారీఖు ఏప్రిల్ 2026 వరకు పెన్షన్లని పంపిణీ చేస్తున్నట్టుగా పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పెన్షన్దారులు గమనించి పెన్షన్ పొందాలి అని చెప్పేసి డిఆర్డిఏ నల్లగొండ గారైతే పత్రికా ప్రకటనని మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి, వీటిని గమనించినట్టయితే పెన్షన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే పెన్షన్ పొందాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. గత 4-5 నెలల నుండి కూడా ఇదే పద్ధతి గ్రామీణ ప్రాంతాలలో ఉండడం అయితే జరిగింది. అయితే పట్టణ ప్రాంతాలలో కూడా ఈ పద్ధతిని తీసుకురావడానికి సన్నాహకమైతే జరుగుతుంది. ఇక్కడ పెన్షన్ మొత్తము సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాలలో మీ యొక్క బ్యాంకు ఖాతాలలోనే జమ అవుతుంది కాబట్టి ఎవరికి ఏ ఒక్క రూపాయి కూడా లంచం రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి పత్రికా ప్రకటనలో పేర్కొనడం అయితే జరిగింది. పెన్షన్ మొత్తము రూ. 16,016తో సహా అడిగి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చేటటువంటి పెన్షన్ 4,016 వికలాంగులకి, మిగతా వారికి 2,016 ఇస్తున్నారు. కాబట్టి చాలా చోట్ల ఈ పైన ఉన్నటువంటి 16 రూపాయలని ఇవ్వకుండా నొక్కేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధమైనటువంటి లైన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ 16 రూపాయలు ఎవరైనా ఇవ్వకుండా మొండికేసినట్టయితే మీ సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, కలెక్టరేట్ ఆఫీస్లో కానివ్వండి మీరైతే కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసినట్టయితే వారి యొక్క ఉద్యోగం కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా పెన్షన్లకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా మే 14 తర్వాత దరఖాస్తులు అఫీషియల్గా తీసుకునేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఉంది. అదేవిధంగా జూన్ 2 తారీఖు రోజున ఈ యొక్క పెన్షన్లని డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.